బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేయాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేషన్ కార్డు లేని కుటుంబాలు పదే పదే అప్లై చేయకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక గ్రాడ్యుయేట్ అలాగే దాంతోపాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోనూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే రేషన్ కార్డుల జారీకి అంశానికి సంబంధించి జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి? అట్ ద సేమ్ టైం ఇక్కడ పదే పదే అప్లై చేసుకోకుండా ఎటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది అధికారులు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చిన రోజు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో రేషన్ కార్డులు జారీ అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు. రేషన్ కార్డు లేని కుటుంబాలు పదే పదే అప్లై చేయకుండా చూడాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతోంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డుల జారీ అంశానికి సంబంధించి జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఏం జరిగే అవకాశం ఉంది? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేషన్ కార్డుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏమన్నారు? అట్ ద సేమ్ టైం ఏ జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రేషన్ కార్డులు జారీ అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సివిల్ సప్లై శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయ్యి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. డిలే చేయకుండా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభించాలనేటువంటిది గతంలోనే అనుకున్నారు. కాకపోతే ఇంప్లిమెంట్ కావట్లేదు. క్షేత్రస్థాయిలో కాస్త గందరగోళం ఏర్పడింది. గ్రామ సభల్లో ఎప్పుడైతే లబ్ధిదారుల పేర్లు ప్రకటన చేశారో తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రకటించినటువంటి పేర్లే ఫైనల్ కాదు. రానటువంటి వారు లబ్ధిదారుల పేరు ప్రకటన చేయకుండా మిగతా వాళ్ళు అప్లై చేసుకొని వారందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అన్నీ ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా త్వరితగతిన వేగంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి అనేటువంటిది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో, తర్వాత ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ ఉంది, అక్కడ చేయడానికి వీలు లేదు. ఈ 3 జిల్లాల్లో మాత్రం ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో త్వరలోనే రేషన్ కార్డుల ప్రక్రియ, గతంలో ఎవరైతే అప్లై చేసుకుని అర్హులు ఉన్నారో, ఫోటో దిగారో, వారందరినీ ఎంక్వైరీ జరిగిపోయిందో ఇంట్లో, వారు రేషన్ కార్డుకు అర్హులను ఎవరైతే భావిస్తారో వారందరికీ రేషన్ కార్డుల ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఈ 3 జిల్లాలో జనాలకు, ప్రజలకు రేషన్ కార్డును ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, అవగాహన కల్పించండి. అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే వారికి ఇస్తాము. అప్లై చేసుకోనటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. చేస్తూనే గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మరొక 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ 40 లక్షల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్, తర్వాత మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డులను అందజేయాలనేటువంటిది ఒక ప్రకటన చేశారు. అంటే పదే పదే అప్లై చేసుకోకుండా, అంటే రేషన్ కార్డుల అంశానికి సంబంధించి పదే సార్లు అప్లై చేసుకోకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డులు అందేలా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? దీని మీద అధికారుల కసరత్తు ప్రారంభమైందా, లేకపోతే దీనికి సంబంధించిన కంక్లూజన్కి రావడం జరుగుతోంది అధికారులు? ఎగ్జాక్ట్లీ గతంలోనే ప్రజాపాలన పేరిట, అభయస్థం పేరిట వాళ్ళు ఆల్రెడీ ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. తర్వాత జరిగినటువంటి క్రమంలో అవి రోడ్లపైన దర్శనమిచ్చాయి, చెత్త కుండీల దగ్గర దర్శనం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం మళ్ళీ మొన్న
కులగణన సందర్భంగా డీటెయిల్స్ తీసుకున్నారు, రేషన్ కార్డు ఉందా లేదని. అది కూడా పక్కన పెడితే మళ్ళీ గ్రామ సభల ద్వారా మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆందోళన చేపట్టడంతో ప్రజలు మాకు ఇవ్వట్లేదు, రావట్లేదు, మమ్మల్ని పరిశీలనలోకి తీసుకోవట్లేదు అనేటువంటి ఆందోళన చేపట్టడంతో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారంతా మీ సేవల్లో అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. సో మీ సేవా సెంటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూ కనపడింది. సో దానికి సంబంధించి దళారులు చేతివాటం చూపారు. ఇలా అనేక విమర్శలు వచ్చాయి. కాబట్టి దీన్ని ఇంకా డిలే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా, అర్హులను గుర్తించాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈ గందరగోళ పరిస్థితుల్లో. కాబట్టి ఇమీడియట్గా ప్రక్రియ ప్రారంభించండి, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. సో త్వరలోనే అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గతంలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా కొద్దిమంది మినహాయిస్తే రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి బీపీఎల్ క్రైటీరియా కింద రేషన్ కార్డులు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా అర్హులందరికీ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే గతంలోనే 90 లక్షల కార్డులు ఉన్నాయి యాక్టివ్గా ప్రజెంట్. ఇప్పుడు మరొక అదనంగా 40 లక్షల కార్డులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేయాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేషన్ కార్డు లేని కుటుంబాలు పదే అప్లై చేయకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫాక్ట్ ఒక గ్రాడ్యుయేట్, అలాగే దాంతోపాటు ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోనూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే రేషన్ కార్డుల జారీకి అంశానికి సంబంధించి జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి? అట్ ద సేమ్ టైం ఇక్కడ పదే అప్లై చేసుకోకుండా ఎటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది అధికారులు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చే రోజు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో రేషన్ కార్డులు జారీ అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు. రేషన్ కార్డు లేని కుటుంబాలు పదే అప్లై చేయకుండా చూడాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతోంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డుల జారీ అంశానికి సంబంధించి జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఏం జరిగే అవకాశం ఉంది? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేషన్ కార్డుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏమన్నారు? అట్ ద సేమ్ టైం ఏ జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రేషన్ కార్డులు జారీ అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి భేటయ్యారు. సివిల్ సప్లై శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. డిలే చేయకుండా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభించాలనేటువంటిది గతంలోనే అనుకున్నారు. కాకపోతే ఇంప్లిమెంట్ కావట్లేదు. క్షేత్రస్థాయిలో కాస్త గందరగోళం ఏర్పడింది. గ్రామ సభల్లో ఎప్పుడైతే లబ్ధిదారుల పేర్లు ప్రకటన చేశారో తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రకటించినటువంటి పేర్లే ఫైనల్ కాదు. రానటువంటి వారు లబ్ధిదారుల పేరు ప్రకటన చేయకుండా మిగతా వాళ్ళు అప్లై చేసుకొని వారందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అన్ని ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా త్వరితగతిన వేగంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి అనేటువంటిది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో, తర్వాత ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ ఉంది, అక్కడ చేయడానికి వీలు లేదు. ఈ 3 జిల్లాల్లో మాత్రం ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో త్వరలోనే రేషన్ కార్డుల ప్రక్రియ, గతంలో ఎవరైతే అప్లై చేసుకొని అర్హులు ఉన్నారో, ఫోటో దిగారో, వారందరినీ ఎంక్వైరీ జరిగిపోయిందో ఇంట్లో, వారు రేషన్ కార్డుకు అర్హులను ఎవరైతే భావిస్తారో వారందరికీ రేషన్ కార్డుల ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా
ఈ 3 జిల్లాలో ప్రజలకు రేషన్ కార్డును ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, అవగాహన కల్పించండి. అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, నిజంగా అర్హులైతే వారికి ఇస్తాము. అప్లై చేసుకోనటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. చేస్తూనే గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మరొక 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ 40 లక్షల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్, తర్వాత మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించే ఎక్కువగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డులను అందజేయాలనేటువంటిది ఒక ప్రకటన చేశారు. అట్ ద సేమ్ టైం అంటే పదే అప్లై చేసుకోకుండా, అంటే రేషన్ కార్డుల అంశానికి సంబంధించి పదే సార్లు అప్లై చేసుకోకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డులు అందేలా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? దీని మీద అధికారుల కసరత్తు ప్రారంభమైందా, లేకపోతే దీనికి సంబంధించిన కంక్లూజన్కి రావడం జరుగుతోంది అధికారులు? ఎగ్జాక్ట్లీ గతంలోనే ప్రజాపాలన పేరిట, అభయస్థం పేరిట వాళ్ళు ఆల్రెడీ ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. తర్వాత జరిగినటువంటి క్రమంలో అవి రోడ్లపైన దర్శనం ఇచ్చాయి, చెత్త కుండీల దగ్గర దర్శనం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం మళ్ళీ మొన్న కులగణన సందర్భంగా డీటెయిల్స్ తీసుకున్నారు, రేషన్ కార్డు ఉందా లేదని. అది కూడా పక్కన పెడితే మళ్ళీ గ్రామ సభల ద్వారా మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆందోళన చేపట్టడంతో ప్రజలు మాకు ఇవ్వట్లేదు, రావట్లేదు, మమ్మల్ని పరిశీలనలోకి తీసుకోవట్లేదు అనేటువంటి ఆందోళన చేపట్టడంతో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారంతా మీ సేవల్లో అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. సో మీ సేవా సెంటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూ కనపడింది. సో దానికి సంబంధించి దళారులు చేతివాటం చూపారు. ఇలా అనేక విమర్శలు వచ్చాయి. కాబట్టి దీన్ని ఇంకా డిలే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా, అర్హులను గుర్తించాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈ గందరగోళ పరిస్థితుల్లో. కాబట్టి ఇమీడియట్గా ప్రక్రియ ప్రారంభించండి, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. సో త్వరలోనే అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో గతంలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా కొద్దిమంది మినహాయిస్తే రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి బీపీఎల్ క్రైటీరియా కింద రేషన్ కార్డులు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా అర్హులందరికీ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే గతంలోనే 90 లక్షల కార్డులు ఉన్నాయి యాక్టివ్గా ప్రజెంట్. ఇప్పుడు మరొక అదనంగా 40 లక్షల కార్డులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైట్.